సారీ మొదటి సమూయేలు గ్రంథము 26వ అధ్యాయం 3-4 వచనాలు ఒకసారి చూద్దామా. సౌలు దావీదు అరణ్యంలో నివసించుచుండి సౌలు అరణ్యంలోనికి వచ్చినండి. లేచి సౌలు చాలు దేవుని స్తోత్రం కలుగుగాక. జీపు అరణ్యంలో సౌలు చేతుల నుండి దేవుడు ఇక్కడ ఏం చేశాడు? దావీదును తప్పించాడు. అదంతా చదువుతా ఉంటే అక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయ్యా దావీదు ఇక్కడ దాక్కున్నాడని సౌలు చెప్పినప్పుడు సౌలు దావీదుని కనుగొన్నప్పటికీ ఆ సందర్భంలో నుండి ఆ యొక్క పరిస్థితిలో నుండి దేవుడు దావీదుని తప్పించాడు. ఈ దినంలో అపవాది అనేవాడు మనల్ని ఆధ్యాత్మికంగా ఎదగలేకుండా మనం పడవేసేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు దాని నుండి తప్పించబడడానికి మనం దేవుని ఆశ్రయించేట్టుగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి కష్టంలో ఉన్నా, ఎలాంటి శోధనలో ఉన్నా, ఎలాంటి సాధన సంబంధమైనటువంటి బంధకాల్లో ఉన్నా, ఇదిగో దైవ సంబంధమైనటువంటి భయంలో ఉన్నా, శోధనలో ఉన్నా, ఇరుకుల్లో ఉన్నా, లేకపోతే కరువు సంబంధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నా, ఇదిగో పరిస్థితులు ఏమి మనకు అనుకూలించకపోయినా, ఏ విషయంలో సమాధానం కానీ ఐక్యత కానీ ఇదిగో దేవుని సావాసం కానీ లేనటువంటి పరిస్థితుల్లో మనము నడుచుకునేటువంటి పరిస్థితుల్లో మనం దేవుని యొక్క బలిపీఠాన్ని కనుక మనం ఆశ్రయించేటువంటి వారుగా మనం నిలబడితే దేవుడు ఆత్మ సంబంధమైనటువంటి కాపుదలను రక్షణనిచ్చి సియోనును మనం ఆశీర్వదిస్తాడు. దేవుడు దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అమాలేకులను కూడా దావీదు రాజుగా ఉన్నప్పుడంట అమాలేకులు వచ్చి దేశంలో ఉన్నటువంటి బంగారాన్ని, అతని పిల్లలను, భార్యను, సమస్తాన్ని తీసుకొని వెళ్ళిపోతే అప్పుడు దావీదు కూడా దేవుడిని ఆశ్రయించాడంట. అయ్యా నీవే నాకు ఆధారమయ్యలో, నీవే నాకు దిక్కయ్యలో, నా యొక్క బిడ్డలను, నా యొక్క భార్యను విడిపించుకోవడానికి నీ సహాయం కావాలని, ఇదిగో ప్రజలు కూడా రాజుగా పనికిరాడని ఎన్నో నిందలు ఆయనను రాళ్ళను కూడా సిద్ధపడ్డారంట. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు దావీదును రక్షించేటువంటి సాక్ష్యము దేవుడు దావీదుకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. మన జీవితంలో పడండి దేవుడు అనేకమైనటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులను దేవుడు తప్పించాడు. శోధనలను తప్పించాడు, యాక్సిడెంట్లను తప్పించాడు, మరణకరమైనటువంటి రోగం నుండి ఆయన మనకు స్వస్థతలు ఇచ్చి గొప్ప విజయవంతమైన దేవుని సన్నిధానంలో సాక్షిగా నిలబెట్టేటువంటి వారుగా ఉన్నారు. కానీ దావీదు పలికినట్లుగా నా దేవుడు అన్ని ఆపదలన్నిటిలో నుండి నన్ను విడిపిస్తున్నాడన్న సాక్ష్యాన్ని ప్రభు సన్నిధానంలో మనం తెలియజేసేటువంటి వారంగా ఉండాలి. దేవుడికి స్తోత్రం హల్లెలూయా. ఎందుకంటే రక్త పురాదుల చేతుల నుండి దేవుడు దావీదుని తప్పించాడు. దావీదు ఆరాధించిన దేవుడే కదా మనం ఆరాధిస్తున్నాం. యెహోషాపాతు ఆరాధించిన దేవుడే కదా మనం ఆరాధించాం. యేహూ ఆరాధించినటువంటి దేవుడే కదా మనం ఆరాధిస్తున్నాం. అబ్రహాము ఆరాధించినటువంటి దేవుడే కదా మనం ఆరాధిస్తున్నాం. ఇస్సాకు ఆరాధించిన దేవుడే కదా మనం ఆరాధిస్తున్నాం. యాకోబు ఆరాధించినటువంటి దేవుడే కదా మనం ఆరాధిస్తున్నాం. కానీ వారు ఆశీర్వాదాలు పొందుకున్నారు, వారు రక్షణ పొందుకున్నారు. మనము ఇంకా పొందాము అని అపోహలుగా ఉంటున్నాము. కానీ సంపూర్ణ రక్షణ మార్గంలోకి మనం గ్రహించలేని పరిస్థితిలో ఉన్నామంటే వారికి మనకు వ్యత్యాసాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారు ఎలా దేవుడితో కనెక్ట్ అయి ఉన్నారు, వారు ఎలా దేవుడితో సావాసం కలిగి ఉన్నారు. ఈ రోజు దేవుడి యొక్క సన్నిధానంలో నీవు నేను ఆయనతో సావాసం ఎంతవరకు కలిగి ఉన్నావు? నీ రక్షణను నువ్వు ఎంతవరకు కాపాడుకుంటున్నావు? నీ భక్తి జీవితాన్ని నువ్వు ఎంతవరకు కాపాడుకుంటున్నావు? ప్రభు సన్నిధానంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారు దేవుడిని స్తోత్రం కలుగుగాక. ఎందుకంటే ఆయన భూలోకానికి వచ్చింది కూడా మానవులను రక్షించడానికి వచ్చాడు. ఆయనకు యేసు అని పేరు, దానికి అర్థము రక్షకుడు, రక్షకుడు. అందుకని నా దేవా నన్ను రక్షించు, నీ నామమును బట్టి నన్ను. ఈరోజు దేవుడి నామాన్ని బట్టి ప్రార్థన చేస్తుంటే నీవు రక్షణ పొందుకునేటువంటి విధంగా దేవుడి సన్నిధానంలో సిద్ధపడాలి. నేను పాపం
నుంచి విడిపించబడ్డారనుకుంటాం, కానీ పాపం ఆలోచన చేస్తున్నాం. ఆజ్ఞాతిక్రమమే పాపమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నప్పుడు నీ సహోదరుని, నీ తోటి వారిని, నీ పొరుగు వారిని ప్రేమించండి అన్న మాట మనకి ఆ ఆజ్ఞను మనం తప్పిపోతే ఈనాడు మనం పాపం చేసినట్టు వారా కాదు. తప్పితే పాపం చేసినట్టే. ఎదుటి వారిని బట్టి మనం తప్పు చేసుకుని మాట్లాడేటప్పుడు, ఎదుటి వారిని బట్టి మనం నిందించి మాట్లాడేటప్పుడు ఏ విషయంలో మనం ఎక్కడ పడిపోతున్నామో, ఈ రక్షణను ఎక్కడ కోల్పోతున్నామో కూడా ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారు. దేవునికి స్తోత్రం కలుగుగా. అందుకని యెషయా 59 వచనంలో రాయబడిన ఒకసారి యెహోవా హస్తము ఊరచకాలేదు. దేవునికి స్తోత్రం కలుగుగా. ఇక్కడ ఆయనను వెంబడించుచున్నటువంటి వారికి, ఆయనను ఆశ్రయించినటువంటి వారికి, ఆయనను నమ్ముకున్న వారికి, వారు కాలువల దగ్గర నాటబడినటువంటి వారి విధంగా ఆయన హస్తం వారికి ఎప్పుడు మనుషుల యొక్క హస్తం అయితే ఏదో కాపాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏదో నీకెందుకు నేనున్నా, నీ ప్రాణానికి ఎన్నో చెప్తారు. ఎవరు నమ్మడం లేదు, ఎవరు ఆశ్రయించడం లేదు. నరులను లేకపోతే యెహోవాను విడిచి లోక సంబంధమైన మన బలాన్ని, మన బలహీనతను నాకేంటిలే అని విరోధిస్తున్నాం అనుకోండి, నీ బ్రతుకు ఎడారిలో ఉండేటువంటి బ్రతుకుగా మార్చబడిపోద్ది. కానీ యేసయ్యను ఆశ్రయిస్తే యెహోవాను నాటబడినటువంటి చెట్టు వలె, నువ్వు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఈ దినమున దావీదు వలె మనం తగ్గించుకొని ప్రార్థన చేస్తే మన రక్షణకు కారణం ఉంటుంది. దావీదు వలె ఒదిగి ప్రార్థన చేస్తే, దావీదు వలె విధేయతగా ప్రార్థన చేస్తే ఆయన హెచ్చించినట్లుగా ఆయన చూడాలి. లోకము కానీ లోక సంబంధమైన ఆశలు కానీ మనలో ఉంటే మనలో యేసయ్య ఉన్నాడు. మనము లోకములకు స్థానం ఇస్తే యేసయ్య మనలో లేకపోతే మనకు నిజంగా రక్షణ అనేది దేవునికి స్తోత్రం కలుగుగా. ఆయన కనుక రక్షణ ఇస్తే ఏ తెగులు నీ కూడా సమీపించారు, ఏ అపాయం నీ దగ్గరకు రానే రాదు. దేవా నా ప్రార్థన దేవునికి స్తోత్రం కలుగుగా. ఇశ్మాయేలు ఆ మొరను దేవుడు విన్నాడు ఆ పసితనంలోనే. ఈరోజు మనం చేసుకునేటువంటి ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళాలంటే నీ హృదయము విరగొట్టబడాలి. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఎవరితో వినపడాలని కాదు నీ ప్రార్థన వెళ్ళాల్సింది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం, నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీవు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి ప్రార్థన దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అప్పుడు ఆయన నీ ప్రార్థనకు ప్రత్యుత్తరం ఇస్తాడు. అప్పుడు ఆయన నీ ప్రార్థనకు ఇదిగో ప్రతిఫలం ఇస్తాడు. నీ ప్రార్థనకు ఆయన జవాబులు ఇస్తాడు. దేవుడు నేర్చుకున్నట్లుగా ఉండాలి నీ ప్రార్థన. లోకం నీ హృదయంలో స్థానం ఇచ్చి అయ్యా 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 అంటే అర్థమా? ప్రభు ప్రభు అంటే పరలోకరాజ్యం చేస్తావా? ప్రభు ప్రభు అని పిలిచిన నేను పలుకుతాడా? 10 మంది వచ్చారు, 10 మంది సిగ్గుపడ్డారు, 10 మంది దగ్గర ముందు దివిటీలు కలిగించబడ్డాయి. కానీ వారు రక్షించబడేవారా? దేవుడు నామం వారికి తెలియదా? దేవుడు రక్షణ వారికి తెలియదా? తెలుసు, కానీ విడవబడ్డారు. ఆయన వచ్చే సమయానికి ఆయన ఇష్టలుగా మీరు లేరు, ఆయన కనులెదురుగా మీరు లేరు, ఆయన మెచ్చుకున్నట్లుగా మీరు లేరు, ఆయనకు నచ్చినట్లుగా మీరు లేరు. కాబట్టి మీరు విడవబడ్డారు. ఆయన కొరకు ఇదిగో కనిపెడుతున్నటువంటి వారు దేవునికి 3 సార్లు, దేవునికి 7 మార్లు, దేవునికి మొరపెడుతున్నటువంటి వారు ఆయనతో కలిసి ఎత్తబడినటువంటి వారికి నిలబడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. మనం చేస్తున్నటువంటి ఈ భక్తి జీవితంలో మన ప్రార్థనలో కూడా ఒక ప్రత్యేకంగా కనపడాలి. హల్లెలూయా. నీవు నీ దేవునితో మాట్లాడినట్లుగా ప్రార్థన చేయాలి. నీవు నీ దేవుని కలుసుకున్నట్లుగా ప్రార్థన చేయాలి. నీవు నీ స్వరము ఆయన విన్నట్లుగా ప్రార్థన చేయాలి. ఆయన స్వరము నువ్వు విన్నట్లుగా నువ్వు ప్రార్థన చేయాలి. అంటే ఒకరిని బట్టి నువ్వు చూసుకోకూడదు. నువ్వు నీ గదిలోకి
ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ మనసు దేవుడితో కలిసిపోవాలి. కలిసిపోయినప్పుడే దేవుడు మన ప్రార్థనలు జవాబిస్తాడు. మనకి రక్షణ ఇవ్వాలని మనకు అనుగ్రహింపజేస్తాడు. మన ప్రార్థనకు విజయాన్ని ఇస్తాడు దేవుడు. దావీదు అనేకమైన సార్లు ఆయన ప్రార్థన బట్టి ఆయన తప్పించాడు. మనసు వస్తుంటే వస్త్రాలు ఊడిపోతుందా దేవుని సన్నిధిలో సంతోషిస్తూ గంతులు వేసాడు. మనసు రాజ్యంలోకి వస్తున్నాయి. ఈరోజు దేవుని యొక్క సన్నిధానంలో మనం కూడా సంపూర్ణంగా ఆరాధించలేకపోతున్నాం, సంపూర్ణంగా స్తుతించలేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చబడాలి. దావీదు కుమారుడా నన్ను ఖండించు. జ్ఞాపకం చేసేదే లేదు. అయ్యా నీ సిద్ధమైతే నీ రాజ్యంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. దొంగ ఆయన పక్కన దొంగ ఆయన పిలిచాడండి, ఆయనకు మొరపెట్టాడండి. ఆ మొరకు దేవుడు ఆలకించి నేడే నాతో కూడా అయ్యా కృపతో జ్ఞాపకం చేస్తున్నాయా, అయ్యా నీ హస్తంలో తోడుగా ఉంచాయా. అనేకమైనటువంటి ప్రార్థనలు బైబిల్ గ్రంథంలో మనం ధ్యానం చేస్తూనే ఉన్నాం. మన దేవుడి యొక్క సన్నిధానంలో నీవు చేస్తున్నటువంటి ప్రార్థన అదే శక్తివంతమైనదైతే, నీవు చేస్తున్న ప్రార్థన అదే జీవమైనదైతే, నీవు చేస్తున్నటువంటి ప్రార్థన అదే బలమైనదైతే, ఈ రోజు నీ ప్రార్థనకు దేవుడు ప్రత్యుత్తరం ఇచ్చి నీకు ఫలమునిచ్చునుగాక. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధానంలో మన ప్రార్థన మొట్టమొదటిగా ఆయన ఆలకించేటట్టు ప్రార్థన చేయాలి. ఈరోజు మనం బ్రతుకున్నామంటే కేవలం దేవుని యొక్క కృప. మనం హెచ్చులు ఉండాలని కాదు, మన బలం ఉండాలని కాదు, మన అధికారం ఉండాలని కాదు. దేవుడు ఏ పరిస్థితుల్లో అయినా దేవుడు మనకు గొప్ప విజయం అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రార్థన ఖచ్చితంగా పరిస్థితులు మారుస్తుంది. మన ప్రతిదీ ఆయన చేతి తప్పు చాలు, దేవుడు మనకు గొప్ప విజయాన్ని ఇస్తాడు, అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. విజయాలంటే దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. అయ్యా ఐగుప్తులోకి వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలు వినిపించు అని అంటే, అయ్యా నేను వెళ్ళనయ్యా, వాళ్ళు నా మాట అంటారయ్యా, నేను వాళ్ళకి ఏమని చెప్తే వాళ్ళు నా మాట అంటారు. ఆయన అన్నాడు, నేను ఉన్నవాడును నా మాట ఏం చూసి నమ్ముతారంటే, ఆయన ఏమన్నాడు, నీ చేతిలో ఏముంది పక్కన పడేది కింద వేసిన వెంటనే ఏమైపోయింది, మామైపోయింది. అలా దేవుడు చెప్పాడు. దేవుడు మోసే కర్ర పాము అయిన తర్వాత పాముని ఎక్కడ పట్టుకోమన్నాడు తెలుసా? తోక దగ్గర పట్టుకోమన్నాడు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. తోక దగ్గర పట్టుకున్నాడు. తోక దగ్గర పట్టుకున్న తర్వాత అది కర్రగా మార్చిపెట్టాడు. ఎప్పుడు ఒక విషయం ఏదో తెలుసా? దేవుడు కర్రను పాముగా ఎందుకు మార్చాడని ఒక ఆలోచించింది. చరిత్రలో చూస్తే పరువులు ధరించుకునేటువంటి కిరీటానికంట ఒక పాము గుర్తుండేదంట పైన. అయితే ఆయన నువ్వు తోక పట్టుకో, పాముకి ప్రమాదకరమైనటువంటి ప్రదేశం ఏది? తలే. కాబట్టి మోసే దేని పట్టుకోవాలంటే ఖచ్చితంగా తలను పట్టుకోవాలి. కానీ ఏం పట్టుకోవాలన్నాడు? నువ్వు తోక పట్టుకుంటే తలను అణిచివేసే శక్తి అయిపోతుంది. ఈ రోజు మనకు ఉన్నటువంటి భక్తి జీవితం కూడా మనం ఏదో కలిగిన దాన్ని బట్టి నేను చేస్తాను, నేను చేయగలను, నేనంటే ఏమనుకున్నా, నాకు ఆనందాలు, నా బంధువులు ఎంతమంది, నా కుటుంబం ఎంతమంది, నా దేవాలు ఎంతమంది, మా ఊళ్ళో ఎంతమంది, మా జాతి ఎంతమంది అని అనుకోని వాళ్ళని ఆధారం చేసుకొని మనం వెళ్ళామనుకోండి, వాళ్ళతో పాటు మన తల కూడా అంశమై పడిపోతుంది. నీవు నీ యొక్క విషయంలో విజయం పొందాలంటే నువ్వు తెలుగుంటే చాలు, దేవుని యొక్క పాదాల లేకుండా ప్రార్థన చేస్తే చాలు, దేవుడు గొప్ప విజయాన్ని ఇస్తాడు. విషయం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ పరోగోడు ఏం చేశాడు? ఈ యొక్క తంత్రాలు వాదించడం కూడా ఉన్నాయి. అది బాధ్యతలు నుంచి వాడుకోవడం కారణమైతే ఏమైంది? అది కూడా అంటే ఇక్కడ మోసేకి శక్తి ఉన్నట్టుగా వాళ్ళకు కూడా శక్తులు ఉన్నాయి. కానీ ఈ మోసే కర్పము ఆ యొక్క రెండు పాములు ఏం చేసిందంటే మింగేసింది. ఇప్పుడు మోసే దేన్ని పట్టుకున్నాడు? తోకనే పట్టుకున్నాడు. ఇప్పుడు ఆ రెండు పాములు ఏమైపోయాయి? ఎవరు అని చేసేసారంటే దేవుడు అని చేశారు. వారి దగ్గర శక్తి ఉన్నప్పటికీ
వీరి దగ్గర శక్తి ఉన్నప్పటికీ వారి దగ్గర శక్తి ఉండొచ్చేమో కానీ మోసే దగ్గర సర్వశక్తి ఉంది. ఆ శక్తి పేరు యేసయ్య నామమై ఉన్నది. బట్టి నీవు నేను ప్రార్థన చేస్తే దేవుడు మనకు గొప్ప విజయాన్ని ఇస్తాడు, మనకు గొప్ప బలం ఇస్తాడు. ఈరోజు మనకు కలిగిన బలాన్ని చూసి మనం భయపడాల్సింది. గొల్లియాతును చూసి భయపడ్డా అందరూ దావీదు. గొల్లియాతు ధరించుకో, గొల్లియాతు దగ్గర ఈటిని బట్టి భయపడా, గొల్లియాతు ధరించుకున్నా సామాజిక బట్టి భయపడా. అంత బలమైనటువంటి వ్యక్తి అండి. ఒక చిన్న రాయిని చచ్చిపోతాను ఎప్పుడు అనుకుంటాడు. అంత ఎత్తున్నప్పుడు అంత బలం ఉన్నప్పటికీ ఈయన పెద్దరాయి ఒక విధంగా చెప్పాలంటే మోసే తోక పట్టుకున్నట్టుగా ఆయన చంపడానికి ఒక పెద్ద కొండంత రాయి కావాలి. ఆ కొండంత రాయి ఆయన తలని చెదగొట్టింది దేవుడు, కానీ తోక పట్టుకున్నది దానికి దేవుడికి స్తోత్రం కలుగుతారు. చిన్న రాయి వేసాడంతే దేవుడు మన పక్షాన విజయం ఇవ్వగలిగినటువంటి సమర్థుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతారు. ఆయన నిన్ను నన్ను ఎప్పుడు సిగ్గుపరించేవాడు. నీ ప్రార్థనని స్థితిని మారుస్తుంది, నీ ప్రార్థనకి విజయాన్ని ఇస్తుంది. దేవుని మీద కనుక ఆధారపడి నిలబడితే దేవుడు నీ పక్షాన గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుతాడు. జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. సార్ కీర్తన 35:19 ఒకసారి బహుజనులు నిర్భేదముగా శత్రులైన వారు నన్ను గురించి సంతోషపడేయకము. ఎవరైనా మనం బట్టి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనుకోండి, మనకి ఎక్కడైనా నెమ్మది ఉందా, మనశాంతి ఉందా? ఎక్కడే కనీసం మనకి సరిగ్గా దాని గురించి ఆలోచిస్తే నిద్ర కూడా పట్టిందండి. దావీదుని బట్టి చాలా చెప్పండి, ప్రజలే రాజు నువ్వే అంటే దావీదు అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు దావీదు. ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సంఘంలో ఈనాడు సంఘము ఒక సహోదరుని దగ్గరికి వెళితే, దేవుని యొక్క నమ్ముకున్నటువంటి ఒక వ్యక్తి మరొక వ్యక్తి దగ్గరికి వెళితే నీ మాటను బట్టి వాడు ఆదరించబడాలి, నీ మాటను బట్టి వాడు ధైర్యం పొందాలి, నీ మాటను బట్టి దేవుడి వైపు తిరగాలి, నీ మాటను బట్టి ఆయన దేవుడి యొక్క సన్నిధానంలో మోకాళ్ళు ఉండాలి. ఈరోజు నిజంగా ఒక సంఘాల్లో కానీ ఒకరినొకరు కలుసుకుంటే ఏం మాట్లాడుకున్నారండి, ఎవరి పని మాట్లాడుకున్నారు? ఎప్పుడైనా మాట్లాడుకున్నప్పుడు యేసయ్య నామమును ఉచ్చరించి ఆయన గణపరిచే విధంగా ఎప్పుడైనా స్తోత్రం చెప్పారా? ఎప్పుడైనా స్తోత్రం చెప్పారా? అపోస్తలుడైనటువంటి పౌలు గారంట వారు కొన్ని ప్రదేశాలలో వెళుతుంటే, స్వార్థ పరిచయానికి వెళుతుంటే వాడ ప్రయాణం చేసేవారు. ఆ వాడలో సరుకులు తెచ్చడం ఒక్కొక్క ప్రాంతంలో దించుతూ ఉన్నటువంటి సందర్భాల్లో అక్కడ సమయం ఎక్కువ ఉండేసరికి ఆ సందర్భంలో కూడా ఖాళీ ఉండకుండా పౌలు గారు స్వార్థ ప్రకటించాడట. ఆ స్వార్థ ప్రకటించే విధంగానే ఆయన లెబానోను దేశంలో వెళ్ళి స్వార్థ ప్రకటించాడట పౌలు గారు. దేవునికి స్తోత్రం కలుగుతారు. ఒకరు నీ దగ్గరకు వచ్చినా అతను ఒకరి దగ్గరికి వెళ్ళినా నిన్ను బట్టి దాన్ని బట్టి వారికి ఏ కలంటే ఆదరణ కలగాలి. అది ఎలా కలుగుతుందంటే దేవుని యొక్క మాటను బట్టే కలుగుతుంది. యజ్బేలు రేపటికల్లా నేను చెప్తాను దావీదుకు భయపడుతున్నాడు. ఆదరించేవాళ్ళు పరిగెత్తున్నాడు, కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టాడంటే దేవుడు విడిచిపెట్టాడు. ఇక్కడ మనకు ఆదరణ కలగాలి అంటే మనం దేవుడిని అడగాలి. అందుకని ఆయన అన్నాడు, నా ప్రభువే నా ప్రాణమును ఆదరించేవాడు. దేవునికి స్తోత్రం కలుగుతాడు. మనుషులైతే పొందనిస్తారు, మనుషులైతే మన అవమానపరుస్తారు, మనుషులైతే మనం మరింతగా బలహీనపరుస్తారు. కానీ యేసయ్య అయితే మన ప్రాణంతో పడిపోయిన పరిస్థితులను కూడా ఆయన మనల్ని లేవనెత్తగలిగినటువంటి సమర్థుడై ఉన్నాడు. 54:15 చెరువులు గుంపు కోడిను వారు నా వలన కూడరు, నీకు విరోధముగా గుంపు కూడి వారు నీ పక్షము వారు
నిప్పులు ఊది తన బుద్ధికి తగినట్టుగా కమ్మలను సృష్టించేవాడును నేనే, నాశనం చేసేవాడు నేనే. ఏ ఆయుధము దేవునికి స్తోత్రం కలుగుతాయి. ఒకవేళ నీవు నీ విశ్వాసం నీ భక్తి సరైన విధంగా నిలబడినట్లయితే వాడు ఒకడు నీకు వ్యతిరేకంగా రూపింపబడి ఏ ఆయుధము వాడి నోట్లో దేవుడు చూపించాడు. ఆ శత్రువు అయినా సరే అది ఎవరైనా సరే నీకు వ్యతిరేకంగా రూపింపబడుతున్న ఏ ఆయుధమైనా వదిలింపబడాలి. కనుక దేవుని యొక్క సన్నిధానంలో నీకు ఎన్ని సమస్యలైనా అన్నిటిలో జయమునిచ్చి నెమ్మదినిచ్చి ఇదిగో మనకి జీవితం ఇచ్చేవాడు మన యేసయ్య ఉన్నాడు. ఆయనే మన ప్రాణం ఆదరించేవాడు అయి ఉన్నాడు. ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో బాధపడుతున్నటువంటి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ ఎవరికి చెప్పుకోలేదు, కానీ ఆవిడ ప్రాణాన్ని ఆదరించిన మాత్రం యేసయ్య. కుమార్తె చనిపోతుందయ్యా, నువ్వే రావాలి. నువ్వు దేవుడితో మాట్లాడుతూ ఉండగానే ఆ మాటలు చెప్తా ఉండగానే ఇటుకలో ఒక పనుడు వచ్చాడంట. అయ్యా నీ కుమార్తె భయపడమని దేవుడు ఆ ఇంటికి వెళ్ళి ఆ కుమార్తెను బ్రతికించి ఆ ఇంటికి ఒక ఆదరణ ఇచ్చాడు. సమస్త దిక్కుదోచ పరిస్థితుల సేవకుని ఎలీషాను ఆశ్రయించినటువంటి ఆ యొక్క గదవరాలు ఇద్దరు కుమారుల పక్షాన వారు గదిలోకి వెళ్ళారు, తలుపు వేసుకున్నారు. వారికి కలిగినటువంటి ఒక చిన్న పాత్ర, నూనె పాత్ర తీసుకొని ఒక్కొక్క పాత్రలో పోయించుండగా వారి పాత్రలన్నీ నింపబడి వారి సమస్యల నుండి తప్పింపబడి వారి ప్రాణమును ఆదరించినట్లుగా దేవుడు వారికి సహాయం చేశాడు. మనకు ఇష్టమే రాని, శ్రమే రాని, శోధనే రాని, ఇంకే రాని, ఇబ్బంది రాని, లేదా మరొక పరిస్థితులు మన జీవితాల్లో నెమ్మది లేనటువంటి పరిస్థితులు మన జీవితాల్లో ఉన్నప్పటికీ, ఇదిగో బలహీనతలు మన జీవితాల్లో ఎన్నెన్నో ఉన్నప్పటికీ, కృంగిలలో మనకి ఎప్పుడు కలుగుతూ ఉన్నప్పటికీ, అవమానాలు ఎప్పుడు కలుగుతారు. నేను అనుకున్న వారే ఇదిగో నాకు వీళ్ళు బాగుంటారే, వీళ్ళు నాకు మంచిపోయేవారే అన్నవారే నేను వెన్నుపోటు పొడిచినప్పటికీ నువ్వు భయపడదు. ఎందుకంటే తెలుసా, దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ఆయన కనుక మన హస్తం పెట్టుకుంటే మనం ఎత్తెదుగుతున్నప్పుడు కింద ఉన్నవారు ఎంతమంది లాగినా మనం, ఎందుకంటే మన చెయ్య ఆయన చేతిలో ఉంది కాబట్టి దేవుడికి స్తోత్రం కలుగుతుంది. మనం ఆయన మీద ఆధారపడకుండా, మనం ఆయన నమ్ముకోకుండా, మనం ఆయన ఆశ్రయించకుండా, మనం ఆయన వైపు చూడకుండా, మనం ఆయన వైపు ఆయన ప్రార్థన చేయకుండా, ఆయన వేడుకోకుండా అయ్యా నన్ను రక్షించు, నన్ను కాపాడు, నన్ను దీవించు అని ఇక్కడే ఉన్నావు అనుకుంటున్నాం కదా. మన ఆలోచనలు పెట్టుకొని, మన స్వబుద్ధిని పెట్టుకొని, మన తలంపులు పెట్టుకొని, అలాగే దావీదు యొక్క కుమారుడు అంట వాడు అందగాడంట, అతను కలిగినటువంటి ఆ జుట్టు ఇశ్రాయేలులో కూడా ఎవరికి లేదంట. అని విర్రవీగాడు. ఆ రాజ్యాన్ని ఇదిగో నాదే అనుకొని గర్వంతో లాక్కునేటువంటి ప్రయత్నం చేశాడు. కానీ ఆయన దేన్ని బట్టి గర్వించాడో అదే చుట్టూ చెట్లు చుట్టుకొని ఏమైపోయాడు, చచ్చిపోయాడు. దినాల్లో మనం కలిగిన స్థితిని బట్టి అహంకారంగా కాదు, మనము ఎక్కడైతే ఇది పోతే ఏంటంటే నేను, ఇది పోతే ఏంటంటే నాకేంటి అని విరవైపోతాం. ఒకవేళ ఎక్కడ కులిపోతున్నాం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. నిజమా పెద్దగా చెప్పాలంటే దేవుడి సన్నిధానంలో మనం ఎవరి మీదో లేకపోతే పరిస్థితులు బట్టి దేవుడికి సంఘానికి సహవాసానికి మనం దూరం కాకూడదు. ఎందుకంటే నువ్వు ఫలించేటట్టు ఉండాలి, నువ్వు వృద్ధి ఉండేటట్టు ఉండాలి. నువ్వు వృద్ధి ఉండేటట్టు ఉండాలి అంటే ఆయన మీద మనం ఆధారపడేటట్లుగా ఉండాలి. దేవుడు చూసుకుని దేవుడు ఆధారం చేసుకొని మనం బ్రతికినట్లుగా ఉంటే మనం ఎంతసేపు ఎదుగుతున్నాం అనుకుంటామేమో. ఒకవేళ ఎదిగినా నువ్వు ఎప్పుడో పడిపోతావు. జాగ్రత్త. ఎప్పుడో దేవుడిని ఆధారం చేసుకొని ఎదిగితే అది మనకి మేలుకరంగా ఉంటుంది, అది మనకి దీవెనకరంగా ఉంటుంది. దావీదు అడిగినటువంటి ఈ 3 విన్నపాలు, ఒకటి దేవా నీ నామమును బట్టి నన్ను, రెండవదిగా అడిగాడు నా ప్రార్థన ఆలకించుము, మూడవది నా ప్రాణమునకు ఆదరణ ఇచ్చేవాడు ఆయన. మనం ఎవరి వైపు తిరగాలి, ఎవరిని నమ్ముకోవాలి? మనుషులు నమ్ముకుంటే యెహోవాను విడిచిపెట్టి
మనము ఎడారిలో ఉండు అరుగో వృక్షం వలె ఉంటామంట. అరుగో వృక్షం వలె ఉంటామంట. కానీ దేవుడు నమ్ముకున్న వాళ్ళు ధన్యులుగా ఉంటారు. ధన్యులుగా ఉంటారా? అన్యులుగా ఉంటారా? ధన్యులుగా ఉంటారా? అన్యులుగా ఉంటారా? ధన్యులుగా ఉండాలి. నీ భక్తి జీవితం ఒక క్రైస్తవులుగా మనం జీవిస్తున్నామంటే మనం ఖచ్చితంగా ధన్యులుగా మనం జీవించాలి. దేవుని మీద ఆధారపడితే ఎవరు నాటబడిన వారిని ఆకు వాడక మన కాలమునందు ఫలమిస్తాము, అభివృద్ధి నొందుతాము, పచ్చగా ఉంటాము, దావీదు వలె దీవెనకరంగా మార్చబడతాము. అట్టి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈ మాటలు దేవుడు మనందరి వీటిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్న అందరూ మోకాళ్ళ మీద ఉన్నట్లయితే ప్రార్థన చేసుకున్నారు. చెప్పబడిన వాక్యం బట్టి ఇచ్చిన ప్రార్థన, అయ్యా నా రక్షణ నేను కాపాడుకుంటానయ్యా, అయ్యా నా విశ్వాసం నేను కాపాడుకుంటానయ్యా, అయ్యా నన్ను ప్రార్థనాత్మతో నింపడయ్యా. దానియేలు అంతటి వాడే ఇదిగో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని దగ్గర జవాబు రావడానికి 21 రోజుల సమయం పట్టింది కదా. ఉపవాసంతో ఆయన చేసిన ప్రార్థన ఈ దినంలో మనం చేస్తున్నటువంటి ప్రార్థన దేవుని దగ్గర చేర్చబడుతుందా? ఈ రోజు మనం చేస్తున్నటువంటి ప్రార్థన దేవుని దగ్గర జవాబు వచ్చేట్టుగా మార్చబడుతుందా? ఈ రోజు నువ్వు చేస్తున్న ప్రార్థన ఇదిగో సాధారణ సంబంధమైనవి కానీ, ఏ సంబంధమైనవి కానీ, లోక సంబంధమైనవి కానీ, ఇదిగో ఏదైతే నీకు వ్యతిరేకంగా రూపింపబడుతున్నా ఏ ఆయుధం కూడా సకల ఆశీర్వాదాలకు కారణంగా అత్యంత ప్రేమ కనికరం గల కృపా సత్య సంపూర్ణ నీ సన్నిధానంలో ఇప్పుడు కొన్ని వాక్కు ద్వారా మాటలతో మీరు మాట్లాడిన విధానం బట్టి కృతజ్ఞతలయ్యా. నీ వాక్కు ద్వారా మమ్మల్ని దర్శించిన విధానం బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాను. నీ సన్నిధానంలో అయ్యా దావీదు వలె శత్రువు తరుముతున్నటువంటి పరిస్థితుల్లో నన్ను రక్షించువాడు నీవేనని, నా ప్రార్థన ఆలకించువాడు నీవేనని, నా ప్రాణమును ఆదరించువాడు నీవేనని ఆయన మొరపెట్టి ఆయన ఇదిగో సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన నా ఆపదలన్నిటిలో ఆయన నాకు విజయం ఇచ్చుచున్నాడని, అదే రీతిలో నీ వాక్కు ద్వారా మమ్మల్ని బలపరిచి మా యొక్క పరిస్థితులన్నిటిలో మాకు గొప్ప విజయం ఇచ్చుచున్న దేవా నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నీ సన్నిధానంలో నాయన నీ బిడ్డలైన ప్రతి వారిని విను అయ్యా. నీ వర్తమానం ప్రభాతం ఎవరైతే వినారో ప్రతి ఒక్క హృదయంలో ఒక నూతనమైన కదిలింపు కలుగును కాక ప్రార్థన చేస్తున్నాను. ఒక నూతన ఉజ్జీవం కలుగును కాక ప్రార్థన చేస్తున్నాను. వారు దేవుని యొక్క సన్నిధిలో ఆధ్యాత్మికంగా అభివృద్ధి నొందినట్లుగా ఈ మాటలు ఉపయోగకరమైనట్లుగా సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా నీ కృపను అనుగ్రహించి నీ సహాయం అనుగ్రహింపజేసి నీ కృపతో మమ్మల్ని మరింతగా బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఆయన ఈ సన్నిధానంలో అయా నీకు బలహీనులైన వారు మీరు బలపరిచి, రోగులైన వారు మీరు స్వస్థపరిచి నీ నామ మహిమార్థమే ఒక తండ్రి నీకు ప్రతి వారి సాక్షాత్మైనటువంటిగా ఈ సహాయం దయచేయండి. ఇంకో మా పరిచయలు ప్రభావాన్ని స్తోత్రాలు. ఈ యొక్క స్వార్థ పరిచయలు ప్రభావాన్ని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా విస్తరింపజేసి అనేకులైన ఈ పెరియోడు సహవాసం ద్వారా ఆశీర్వాదకరంగా ఉంటున్నట్లుగా నీ సహాయం దయచేసి నీ కృపతో వర్ధిల్లింపజేసి నీ బిడ్డలైన ప్రతి వారిని, సంఘాన్ని, సహవాసాన్ని ప్రతి వారిని దీవించి ఆశీర్వదించి వర్ధిల్లింపజేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మికమైన సహవాసము, సన్నిధి ఆదరణ కూడిన మనకును సంఘమునకును సకల కోటి పరిశుద్ధులను ఆయన కృపయు క్షేమము సమాధానము నెమ్మది నుంచి నడిపించి వర్ధిల్లింపచేయును గాక. ఆమేన్.